హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ ఓం శివాస్ ఫోల్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ ఈ సిరీస్లో భాగంగా మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి. చివరిదాకా చూడండి, స్కిప్ చేయవద్దు. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ ఫోల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. కొడుకు: నాన్న, మా తరగతిలో అందరూ పాస్ అయ్యారు, నేను తప్ప. కానీ నేను మీ మాట నిలబెట్టాను. తండ్రి: అదెలా? కొడుకు: నువ్వే కదా అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందమన్నావు. టీచర్: విద్యుత్తు మెరుపుల మధ్య తేడా ఏమిటి? విద్యార్థి: మెరుపు మెరిస్తే బిల్లు కట్టనక్కర్లేదు సార్. ఎంజాయ్. క్లాసులోని పిల్లలందరూ శరీరంలో ఏదో ఒక భాగంలో కట్టుకొని వచ్చారు. అది చూసి మాస్టారు ఇలా అడిగాడు: అందరికీ ఈ కట్లేమిటి? మీరు దీపావళి సెలవులు 4 రోజులు బాగా ఎంజాయ్ చేయమన్నారు కదా, మీరు చెప్పిన దానికంటే కొంచెం ఎక్కువైందేమో, అందుకే ఇలా ఉన్నాం సార్ అన్నాడు ఓ కొంటె విద్యార్థి. మాస్టారు: మీరు మీ పాకెట్ మనీని బలపాలు, పెన్సిళ్ళు కొనుక్కోవడానికే వాడుకోవాలి. విద్యార్థి: కానీ అవి రుచిగా ఉండవు కదా సార్. అదృష్టవంతుడు. రాజు: నాన్న, మీరు చాలా అదృష్టవంతులు. ఈ సంవత్సరం మీకు డబ్బులు ఎక్కువ ఖర్చు కావు. తండ్రి: ఎలా? రాజ్: మీరు ఈ సంవత్సరం నాకు కొత్త పుస్తకాలు కొనక్కర్లేదు. తండ్రి: ఎందుకు? ఎవరి పుస్తకాలైనా తెచ్చుకున్నావా? రాజ్: లేదు, నేను ఫెయిల్ అయ్యాను, మళ్ళీ అదే క్లాసు చదవాలి కదా. టికెట్. ఒక చేతిలో టిఫిన్ బాస్కెట్టు, ఒక చేతిలో పుస్తకాలు బ్యాగ్ పట్టుకొని వెళ్తున్న రాజీని చూసి జ్యోతి ఈ విధంగా అడిగింది: జ్యోతి, మీ అబ్బాయి ఏడి? పుస్తకాలు, బ్యాగు, టిఫిన్ మీరు తీసుకెళ్తున్నారు. రాజీ: మా అబ్బాయి ఇందాకనే స్కూల్కి వెళ్ళిపోయాడు, బ్యాగు రోజు నేనే తీసుకెళ్తాను. జ్యోతి: అదేమిటి? రాజీ: బస్సులో కండక్టర్ పుస్తకాలు, బ్యాగ్ కూడా టికెట్ తీసుకోవాలని అడుగుతున్నాడట. తెల్ల కాగితం. రాము, సోము 7వ తరగతి పబ్లిక్ పరీక్ష రాసి క్లాసు నుంచి బయటకు వచ్చారు. ఇంటికి వెళుతూ మధ్యలో రాము సోముని ఇలా అడిగాడు: రాము: సోము, పరీక్షలా రాశావు? సోము: ఏం బాగా రాయలేదు. రాము: ఎన్ని ప్రశ్నలు వదిలేశావు? సోము: ఒక్కటి కూడా నాకు అర్థం కాలేదు. తెల్ల కాగితం ఇచ్చేసి బయటకు వచ్చేశాను. రాము: నాకు కూడా అసలు అర్థం కాలేదు, నేను కూడా తెల్ల కాగితం ఇచ్చి వచ్చేశాను. అయ్యో, పేపర్లు దిద్దేవాళ్ళు మనిద్దరం కాపీ కొట్టాం అనుకుంటారేమో, ఏం చేద్దాం? కొత్త విషయం. న్యూటన్ తోటలో కూర్చొని ఉండగా అతని తలపై ఒక యాపిల్ పండు పడింది. దాన్ని బట్టి అతను భూఆకర్షణ శక్తిని కనుగొన్నాడు. మీరు కూడా అతనిలా ఏదో కొత్త విషయాన్ని కనుక్కోవాలి అన్నాడు మాస్టారు విద్యార్థులతో. మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ న్యూటన్ తోటలో కూర్చోకుండా మాలా క్లాస్లో కూర్చుని ఉంటే ఈ విషయాన్ని కనుక్కోలేడు కదా మాస్టారు అన్నాడు తెలివైన ఒక విద్యార్థి. 9వ అక్షరం. టీచర్: గోపి, ఐతో మొదలుపెట్టి ఒక అక్షరం చెప్పు. గోపి: ఐ ఈజ్. టీచర్: అలా కాదు, ఐయామ్ అని చెప్పాలి. గోపి: అలాగే టీచర్, ఐయామ్ ద నైన్త్ లెటర్ ఆఫ్ ద ఆల్ఫాబెట్. ప్రోత్సాహం. ప్రభాకర్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి లెక్కలు చేసుకుంటున్న తన కొడుకుని ఇలా అడిగాడు: ప్రభాకర్: సోము, లెక్కలు చేయడం వస్తుందా? ఎక్కాలు చదవమన్నాను, చదివావా? సోము: ఎక్కాలు చదివాకే లెక్కలు చేస్తున్నా నాన్న. ప్రభాకర్: అయితే 9ని 8తో గుణిస్తే ఎంత వస్తుంది? సోము: 74. ప్రభాకర్ వెరీ గుడ్ అంటూ ఒక చాక్లెట్ ఇచ్చాడు. అది చూసిన పక్కింటి ఆయన: అదేమిటి, 9 8 72 కదా. ప్రభాకర్: నిన్న మా అబ్బాయి 72 అని చెప్పాడు, ఈరోజు కొంచెం మెరుగుపడి 74 చెప్పాడు. రేపటి కొంచెం నేర్చుకొని 88 అని చెబుతాడని వాడిని ప్రోత్సహించడానికే చాక్లెట్ ఇచ్చాను. ఎన్ని జన్మలెత్తిన. మాస్టారు: హర్ష, నువ్వు ఈరోజు కూడా హోంవర్క్ చేయలేదా? హర్ష: లేదు సార్, నిన్న ఇంటికి వెళ్ళినప్పటి నుంచి తలనొప్పిగా ఉంది. మాస్టారు: రోజు ఏదో కారణం చెబుతావు, నువ్వు ఈ జన్మకు బాగుపడవు. హర్ష:
థ్యాంక్స్ సార్, మా నాన్న కంటే మీరే చాలా నయం. మాస్టారు ఎందుకు? హర్ష, మీరైతే ఈ జన్మకే బాగుపడవు అన్నారు. మా నాన్న అయితే నన్ను ఎన్ని జన్మలు ఎత్తినా బాగుపడవు అని రోజు తిడుతుంటాడు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.